హలో అండి. సో మనకైతే ఇప్పుడు సమ్మర్ మామూలుగా లేదండి. ఎండలైతే బీభత్సంగా వస్తున్నాయి. ఈ ఎండలకు మనము కొంచెం కిచెన్లో వర్కులు కొంచెం తగ్గించుకుంటే బెటర్ అనమాట. అంటే తగ్గించుకోవడం అంటే వర్క్స్ చేయాలి, కొంచెం స్మార్ట్గా చేసుకోవాలన్నమాట. ఎక్కువ హార్డ్ వర్క్స్ చేస్తే మనకు డీహైడ్రేషన్ అయిపోయి మనకు స్వెట్టింగ్స్ వచ్చేసి మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇంట్లో కొంచెం స్మార్ట్గా ఎలా వర్క్స్ చేసుకుంటున్నాను అనేది అయితే కొంచెం వీడియో షూట్ చేశాను అనమాట. ఎవరికైనా యూజ్ అయితే ఫాలో కావచ్చు. ఓకేనా? చాలా అంటే చాలా చిన్న స్మార్ట్గా ఆలోచించి చేసే పనులు అనమాట. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏంటంటే ఫస్ట్ మనమే కాదండి, మనం వాడే వస్తువులు కూడా చాలా ఈ ఎండలకు హార్డ్ అయిపోతాయి అనమాట. వాటిలో ముఖ్యమైనది వాటర్ ఫిల్టరు. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, కెంట్ కానివ్వండి, ఇంకా మనకు ఎన్ని మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఆక్వాగార్డ్ కానివ్వండి, ఏదైనా సరే మనము 10కి ఆఫ్ చేసి మార్నింగ్ ఈవినింగ్ 5కి ఆన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ట్యాంకీలో నీళ్లు వేడిగా వచ్చి మన వాటర్ ఫిల్టర్లోకి పడడం వల్ల అవి చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే కార్బన్ ఫిల్టర్స్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతాయి మనకు. అంతేకాకుండా దాంట్లో మెమరాన్ అనే పార్ట్ కూడా ఉంటుందండి, అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి సమ్మర్లో ఇవి ఎక్కువ రిపేర్లు వస్తూ ఉంటాయి వాటర్ ఫిల్టర్స్. కాబట్టి మనము ఆఫ్ చేసుకుంటే బెటర్ అండి. మార్నింగ్ 10కి ఆఫ్ చేసి ఈవినింగ్ మనము 5కి అలా ఆన్ చేసుకుంటే మనకు బెటర్ అనమాట. సో తర్వాత కిచెన్కి వచ్చేస్తే ఏంటంటే మనము కర్రీస్ చేస్తూ ఉంటాం కదా. కర్రీస్ చేసినప్పుడు మనకు అంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ అలా కర్రీస్ చేసినప్పుడు పీసెస్ అయిపోతాయి, కర్రీ మాత్రం కొంచెమే మిగులుతుంది. అది ఎవ్వరికీ సరిపోదు. నైట్కి మళ్ళీ ఇంకొకటి ప్రిపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా మనము ఆ ఉండే కర్రీనే కొంచెము ఎలా యూస్ఫుల్గా మనం చేయొచ్చు నేను చూపిస్తానండి. ఇప్పుడు అందులోకి వచ్చి ఆ కర్రీలోకి నేను ఒక 5 or 6 అనమాట, ఎన్నున్నా పర్లేదు అన్ని ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. సన్నగా తరిగి వేసుకున్న 2 ఆనియన్స్. తర్వాత వచ్చేసి మనకు కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగినవి అనమాట. అవి కూడా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే మనము మొత్తం అవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకు కర్రీలో ఉప్పు కారం అన్నీ ఉంటుంది. పైన మీరు కొంచెం అలా చూసుకొని లైట్గా ఉప్పు వేసుకోండి. మీరు కావాలనుకుంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు అనమాట. లైట్గా అలా పెప్పర్ చల్లుకోవచ్చు. బట్ నేను పెప్పర్ ఏమి వేసుకోవట్లేదు అనమాట. జస్ట్ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అడ్జస్ట్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఒక 5 minutes. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఒక 1/2 hour అన్న చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చపాతీ రుద్దుకోవాలన్నమాట. చపాతీ రుద్దుకొని మనము ఆ పెనం మీద వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసి, దీనికైతే కొంచెం ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనకది ఎగ్స్ కదండి, ఎగ్స్ కాబట్టి లైట్గా జస్ట్ కొంచెం ఆయిల్ అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చపాతీ వేసుకున్న తర్వాత ఒక పక్క కాలనివ్వాలన్నమాట. మళ్ళీ కొంచెం పైన ఆయిల్ వేసాను చూడండి. ఇప్పుడు కాలిన సైడు మనము 1 minute కాలనివ్వాలన్నమాట. కాలిన సైడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకో ఉంటాం కదా మనము, ఆ గ్రేవీ లాగా ఎగ్ గ్రేవీ, చికెన్ మటన్ గ్రేవీ మొత్తం కలిసిందనమాట అది. సో అది మటన్ గ్రేవీ అనమాట నాది. మొత్తము మనము ఈ చపాతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీని మొత్తము అలా చపాతీ పైన స్ప్రెడ్ చేసుకొని కొంచెము ఆయిల్ పైన వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కాలనివ్వాలి. ఇప్పుడు రెండో సైడ్కి తిప్పుకోవాలన్నమాట. దాన్ని కూడా కాలనివ్వాలన్నమాట. దాన్ని ఒక 2 minutes కాలనివ్వాలన్నమాట. చూడండి ఎంత బాగా కాలిందో. ఇప్పుడు దాన్ని రోల్ చేసుకొని తినడమేనండి. సూపర్ టేస్టీ ఉంటుందండి. మళ్ళీ చపాతీలోకి మళ్ళీ సపరేట్గా గ్రేవీ లేకుండా ఆ మిగిలిపోయిన ఆ కర్రీని మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దోసపిండి ఉంటుంది కదా, ఆ దోసపిండి కొంచెమే ఉంటుంది. అది కూడా మనకు ఎవరికి సరిపోదు.
అలాంటప్పుడు మనము గోధుమ పిండో మైదా పిండో ఏదో ఒకటి వేసేసి చేసేస్తాం కదా. సో అలా కాకుండా మీరేం చేస్తారంటే మీ దగ్గర రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని ఒక 2 కప్స్ వేసుకోండి. అంటే మీకు ఎంత కావాలో ఎంతమందికి కావాలో మీరు అంచనా వేసుకోండి. నేనైతే 2 కప్స్ వేసుకున్నాను అనమాట. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పెరుగు ఏం అవసరం లేదు, కన్సిస్టెన్సీ చూసుకొని ఉండలు లేకుండా బాగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొనేసి మనము కొంచెం ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేను పచ్చిమిర్చి పచ్చిదే కట్ చేసి వేసేసాను అనమాట. సో పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. సో ఇలా దూరగా వేగనిచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలన్నమాట. వేసుకొని ఈ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కరివేపాకు బాగా కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా రవ్వ అనేది ఉండ కట్టకూడదండి. ఉండ కట్టకుండా మనము నీట్గా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక దోశ పెనం పెట్టుకొని మనము దోశ పల్చగా వేసుకోండి. భలే టేస్ట్ ఉంటుందండి. మనము కొంచెం ఉండే దోశ పిండితో మనము రవ్వ వేసుకొని ఇలా చేసుకుంటే మనకు హోటల్స్లో లాగా మనకు రవ్వ దోశ ఎంత క్రంచీగా వస్తుందో అంత క్రంచీగా వస్తుందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు కొంచెం దోశ పిండి మిగిలితే మనం గోధుమ పిండన్నా మైదా పిండన్నా ఏదో ఒక పిండి వేసి కలిపి చేస్తాం కదా, కొంచెం అది రెగ్యులరు. సో ఇది కొంచెం పెక్యులర్గా అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ వైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో కాంబినేషన్ మనము పచ్చళ్ళు నంచుకోవచ్చు, లేకపోతే కారం నంచుకోవచ్చు, చట్నీ నంచుకోవచ్చు. సూపర్ టేస్టీ ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్ అయితే ట్రై చేయండి. సో దీని తర్వాత నిమ్మకాయలు అనమాట. ఈ నిమ్మకాయలు మనకు ఏ కాలంలో అయినా కూడా ఎక్కువ కొన్నా పోతూనే ఉంటాయండి. అవి ఎందుకో మనం ఎంత జాగ్రత్త పడినా కూడా పోతూనే ఉంటాయి. ఒక్కటి పోతే దాని చుట్టుపక్కల చూడండి ఎన్ని పోతాయో. అందులో సమ్మర్లో మనం హ్యూజ్గా కొంటాం కదా. మన ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా ముందు ఈ సమ్మర్లో టీ కాఫీల కంటే ముందు నిమ్మకాయ నిల్లిస్తాం. సో వీటిని ఎట్లా భద్రపరచుకోవాలి అంటే మనం ఏం లేదండి, నిమ్మకాయలన్నీ మంచి నిమ్మకాయలన్నీ కోసేసి చక్కగా నిమ్మరసం తీసేసుకోవాలన్నమాట. మొత్తం నిమ్మరసం తీసేసుకోవాలి. సో మొత్తం నిమ్మకాయలన్నిటిని ఇలా ఒక గిన్నెలోకి నిమ్మరసంగా పిండుకోవాలన్నమాట. మనకు పిండేది ఉంటుంది కదా, సో దాంతో నీట్గా పిండేసుకొని ఒక ట్రే తీసుకొని, ఏది ఐస్ ట్రే ఉంటుంది కదా మనకు ఫ్రిడ్జ్లో, సో దాంట్లో నిండా నింపుకోవాలన్నమాట. అంటే ఒక సైడు మొత్తము మనము నిమ్మకాయ జ్యూసి నింపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నిమ్మకాయ జ్యూస్ మొత్తం నేను మీకు చూపించిన నిమ్మకాయలు మొత్తం పిండేశాను అనమాట. ఇవన్నీ నీట్గా ఇలా పిండేసుకొని ఒక ట్రేలో పెట్టుకోవాలన్నమాట. ఇంకొకటి పక్కన ట్రే ఉంది కదా, ఆ ట్రేలో మనము నార్మల్ వాటరు పోసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రెండు మనకు నిమ్మకాయ జ్యూస్లకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. మనకు కూలింగ్ వాటర్ ఒకవేళ లేకపోయినా ఒకే ఒక ఐస్ పీసు, తర్వాత నిమ్మ పీస్ అనమాట. రెండు అదొకటి వేసుకొని మనము నిమ్మరసం తయారు చేసుకోవచ్చండి. వితిన్ మినిట్స్లో అయిపోతుంది.
అంటే ఇండ్లకు ఎవరైనా వచ్చిన తర్వాత మనము పిండుకుంటా ఉండకుండా మనకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి. తర్వాత షుగర్ కూడా అంతేనండి. షుగర్ ఏంట్రా అంటే మనము కలుపుతూ ఉంటాం, అది కరగడానికే చాలాసేపు పడుతుందన్నమాట. మనకి ఇండ్లకు గెస్ట్లు వచ్చినప్పుడు మనకు క్విక్గా జస్ట్ విత్ ఇన్ 5 మినిట్స్లో అయిపోవాలంటే మనము ఈ విధంగా నిమ్మకాయలని చేసి పెట్టుకోవాలి. ఈ షుగర్ని కూడా మనము పొడి చేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొనేసి పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పొడి చేసి పెట్టుకుని మనం కలుపుకుంటే ఆ షుగర్ పౌడరు మినిట్స్లో కరిగిపోతుందన్నమాట. అంతే, జస్ట్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట. ఇది మాత్రం మనకి ఎక్కువ కిచెన్లో కూర్చొని ఎక్కువ బర్డన్ కూడా ఉండదన్నమాట. టక కలిపి ఇచ్చేయచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా బాగా మనకు పని అనేది సులువు అయిపోతుంది అనమాట. చక్కగా ఒక జార్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయి మనకు ఐస్ పీసుల్లాగా రెడీ అయిపోయాయి అనమాట. మనము మన ఇళ్ళకి వచ్చిన వాళ్ళకు మినిట్స్లో మాట్లాడుతూ కలిపి ఇచ్చేయచ్చు అనమాట. ఎవరన్నా గెస్ట్లే కాదండి, మనం తాగాలన్నా మనకి ఈజీగా అయిపోతుంది. మనకు టైం సేవ్ అవుతుంది. లేకపోతే నిమ్మదబ్బ పోసుకొని అది పిండుకొని షుగర్ కలుపుకుంటూ టైం అంతా వేస్ట్ అవుతుంది మనకు. ఆ సమ్మర్లో ఆ కిచెన్లో మనకు ఎంత సఫకేషన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, ఒక గ్లాస్ పెట్టుకున్నామా, నిమ్మబద్దది ఒకటి వేసుకున్నాము ఐస్ పీసు, తర్వాత నార్మల్ ఐస్ పీస్ వేసుకొని వాటర్ పోసుకొని మనకి ఎంత షుగర్ కావాలో అంత షుగర్ పొడి కలుపుకొని తాగేయటం అండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ సమ్మర్లో చల్లగా మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం అనుకున్నప్పుడు తాగేయచ్చు. లేకపోతే మన ఇళ్ళకి ఎవరైనా గెస్ట్లు వస్తే మినిట్స్లో ఇచ్చేయచ్చు అనమాట. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూడండి, మనకు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకు టైం అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుందండి. చల్లగా నిమ్మ జ్యూసు ఇలా రెడీ అయిపోయిందనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.